ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. భావ్నగర్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మోడీ జవహర్ మైదాన్ వరకు రోడ్ షో నిర్వహించారు. ప్రస్తుతం సముద్రం సే సమృద్ధి కార్యక్రమంలో మోడీ పాల్గొంటున్నారు. భావ్నగర్ లో 34,200 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. ఆ తర్వాత ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ పై ఏరియల్ సర్వే చేస్తారు. ఇది గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. అనంతరం మధ్యాహ్నం 1:30 అహ్మదాబాద్ జిల్లా లోతల్లోని నేషనల్ మెరైటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ పనుల పురోగతిని సమీక్షిస్తారు. టూరిజం, పరిశోధన, విద్య, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంగా పనిచేస్తున్నారు. గుజరాత్ లో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. భావ్నగర్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మోడీ జవహర్ మైదాన్ వరకు కూడా రోడ్ షో నిర్వహించారు. ప్రస్తుతం సముద్రం సే సమృద్ధి కార్యక్రమంలో మోడీ పాల్గొంటున్నారు. భావ్నగర్ లో 34,200 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. ఇక దాని తర్వాత ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ పై ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ఇది గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. దాని తర్వాత మధ్యాహ్నం 1:00 అహ్మదాబాద్ జిల్లా లోతల్లోని నేషనల్ మెరైటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ పనుల పురోగతిని సమీక్షిస్తారు. టూరిజం, పరిశోధన, విద్య, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంగా ఇది పనిచేస్తోంది. అంతేకాదు మరొక 1,50,000 కోట్లు విలువ చేసేటువంటి షిప్పింగ్, సముద్ర సంబంధిత ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. దీంతో పాటు భావ్నగర్ లో 100 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇటు చర్రాపోర్ట్ లో హెచ్పీఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్ ను జాతికి అంకితం చేస్తారైనా మధ్యాహ్నం లోతల్లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ పనులను కూడా పరిశీలిస్తారు. 4,500 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మిస్తున్నారు. వికాస్ బి, విరాసత్ బి విజన్ అంటే వారసత్వ సంపదను కాపాడుకోవడంతో పాటు అభివృద్ధి చేయడం మోడీ విజన్ లో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు.